హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. డైకిన్ ఏసీ సర్వీసింగ్ చేయమని చెప్పేసి కస్టమర్ కాల్ చేయడం జరిగింది. వచ్చి నేను చెక్ చేశాను. ప్రతి ఇంట్లో నేను మీకు చూపించే వీడియో ఏంటంటే వోల్టేజ్ అనేది తక్కువ. ఇప్పుడు చూడండి 225 ఉంది. ఇది నార్మల్ వోల్టేజ్. ఇలా 220 215 వచ్చిందనుకోండి, 240 లోపు ఎంత ఉన్నా కానీ ఏసీ అనేది 24 గంటలు వారం మొత్తం కంటిన్యూస్గా వాడినా కానీ ఏసీకి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. దయచేసి మిత్రులారా, వోల్టేజ్ అనేది 220 నుండి 225 అలా ఉండేటట్టు చూసుకోండి. చాలామంది కస్టమర్లు ఏంటంటే స్టెప్లైజర్ పెట్టుకోండి అంటే స్టెప్లైజర్కి వోల్టేజ్కి సంబంధమే లేదు. నేను ప్రతి వీడియోలో కూడా ఏసీ దగ్గర ఉన్న పాయింట్కి అయితే నేను కరెంట్ చూపించట్లేదు, జస్ట్ ఇంట్లో ఉండే సాకెట్లకే చూపిస్తున్నాను. ఆ సాకెట్లోనే వోల్టేజ్ తక్కువగా వస్తుంది. మెయిన్ కరెంట్ పోల్ నుంచి తక్కువ రావడం వల్లనే ఇంట్లోనే ఇన్కమింగ్ అనేది తక్కువగా ఉంది. మిత్రులారా, వోల్టేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నదనుకోండి, మీ ఏసీ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ అయితే ఈ కస్టమర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైకిన్ నాన్ ఇన్వర్టర్ మోడల్. ఇది సర్వీసింగ్ ప్రాబ్లం అయితే ఉన్నది. అది కూడా జనరల్ సర్వీసింగ్ కాదు, కెమికల్ సర్వీసింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఒకసారి మీకు వీడియో నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు మిత్రులారా, ఎంత డస్ట్ ఉందో. ఇలా డస్ట్ ఉంటే మాత్రం చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు, ఒక ఏజ్ 40+ 50+ ఉన్న వాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. చిన్నపిల్లలకి సైనస్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మిత్రులారా, ఎవరైనా ఇప్పటికైనా సరే సర్వీసింగ్ చేయించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సర్వీసింగ్ చేయించుకోండి. ఇప్పుడు ఈ సర్వీసింగ్ చేసిన తర్వాత నేను కూడా మీకు ఇంకొక వీడియో కూడా పెడతాను. దాంట్లో డస్ట్ ఎంత వచ్చిందో కూడా ఒకసారి మీరు చూడవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.